మాకెంతో ఉపయోగపడుతుంది. మేము ఎక్కడికెక్కడికో వెళ్ళి తిరిగి ఏదైనా పథకాలు కానీ బస్ సర్టిఫికేట్ కానీ దీనికి సంబంధించిన ఆధార్ కార్డు కూడా కావాలన్నా కూడా ఎక్కడికెక్కడికో వెళ్ళి తిరిగి తీసుకోవాల్సింది. అవన్నీ మాకు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సచివాలయం వ్యవస్థ ద్వారా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా వారే మా ఇంటికి వచ్చి తీసుకెళ్తుంటే మేము ఎంత కృతజ్ఞతలు తెలియజేయాలో అన్నది తెలియట్లేదు. కానీ ఈరోజు మాత్రం వాలంటీర్లు అన్నది ఎన్నికల్లో పని చేయకూడదని ఎలక్షన్ కమిషన్ వారు తీసుకోవడం అన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎంతో పెద్దవాళ్ళకి కానీ ఎంతోమంది కుటుంబాలకు కానీ ఎంతో ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థను ఈరోజు ధృవీకరించడం అన్నది కొంచెం బాధాకరమైనటువంటి విషయమే. అయినా కానీ మేమంతా కూడా 2 నెలల తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో విధంగా వస్తారంటే చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మాకు మళ్ళీ కావాలి. ప్రతి కుటుంబంలో అండగా ఉండే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగుతున్న నాయకులని వారి నోటి ద్వారానే మేము ఇంటి ఉంటే చాలా ఆనందంగా ఉందని కూడా తెలియజేస్తూ అందరితో కలిసి ఉన్నది చాలా సంతోషం అని కూడా తెలియజేస్తూ ఈరోజు స్థానిక నాయకులైనటువంటి పవన్ రెడ్డి గారు అదేవిధంగా మురళి గారితో రాజా గారితో మా కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి తీసాలని నాకు చాలా సంతోషంగా ఉంది. కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు